కేసీఆర్ కృషితో మొదటిసారి ఖమ్మం జిల్లా పొలాలకు గోదావరి జిల్లాల తరలింపు మొదలైంది. ఈ మేరకు కొత్తగూడెం జిల్లా సీతారామ ఎత్తిపోతల మోటార్లు ఆన్ చేశారు. గత ఏడాది సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రభుత్వం తరువాత నీటిని విడుదల చేయలేదు. అయితే ఆయకట్టుకు సాగర్ నీటి విడుదల ఆలస్యం కావడంతో పొలాలు ఎండుతున్నాయంటూ కూడా రైతులు సర్కారుకు మొరపెట్టుకున్నారు. దీంతో ఒక మోటారు ఆన్ చేసి గోదావరి జిల్లాలను ఎత్తిపోస్తున్నారు. పోయిన ఏడాది ప్రాజెక్టును ప్రారంభించారు. అప్పట్లో 4-5 రోజులు నీటిని ఎత్తిపోసి రైతులు దులుపుకున్నారు. నీటిని ఎత్తిపోస్తే కేసీఆర్ కు పేరు వస్తుందని ఆలస్యం చేశారు. చివరికి రైతుల ఒత్తిడితో దిగొచ్చిన సర్కారు పంపులను ఆన్ చేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ ద్వారా అందిస్తారు. సాంబా, ఇటు కేసీఆర్ కృషితో అయితే మొదటిసారి ఖమ్మం జిల్లా పొలాలకు అయితే గోదావరి జిల్లాల తరలింపు మొదలైంది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించినటువంటి సీతారామ ఎత్తిపోతల పథకం నుంచి, ఆ ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయిపోయి కేసీఆర్ హయాంలో నిర్మాణం చేసుకుని కేవలం ప్రారంభానికి వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ను బదనాం చేసేందుకే ప్రాధాన్యతనియటం, రైతుల ప్రయోజనాల విషయంలో మేనమేషాలు లిఖించడం వల్ల ఈ నీటి తోటిపోయడం అనేది కాస్త ఆలస్యమని చెప్పుకోవచ్చు. గత ఏడాది ఆగస్టులో ఈ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత 3-4 రోజులు నీటిని ఎత్తిపోసి ఆ తర్వాత అట్లే ప్రాజెక్టును పెండింగ్ లో పెట్టింది. ఎందుకంటే వెంటనే గవర్నమెంట్ లోకి వచ్చినట్టు వెంటనే సీతారామ నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తే ఆ క్రెడిట్ కేసీఆర్ కు పోతుందనేటువంటి ఒక కుంచిత స్వభావంతో కావచ్చు, లేకపోతే క్రెడిట్ కేసీఆర్ కి తక్కువతున్నటువంటి ఒక ఆలోచనతో కావచ్చు. కానీ ఇంతకాలం ఆ ప్రాజెక్టు నుంచి నీటిని లిఫ్ట్ చేయలేదు. గతంలో ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ప్రకటనలకైతే చెప్పారు, సీతారామ నుంచి నీటిని ఎత్తిపోసి సాగర్ డెల్టాకి తరలిస్తాము, అక్కడ నుంచి ఖమ్మం జిల్లా పొలాలకు అంటే వైరా దిగువన ఉన్నటువంటి పొలాలకు తరలిస్తామని చెప్పారు. కానీ దాన్ని కార్యరూపంలోకి తీసుకురాలేదు. మొదటిసారి ఇప్పుడు ఈ సంవత్సరం ఇవాళ ఈ మోటార్ లాంచ్ చేశారు. ఒక మోటార్ నుంచి దాదాపు 1500 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేసి ఇప్పుడు తరలింపు ప్రక్రియ చేపట్టారు. 24 గంటల్లో ఆ నీరు సాగర్ డెల్టాకు వచ్చి చేరుతుందనేటువంటిది అధికారులు చెప్తున్నటువంటి ఒక లెక్క. ఇప్పటికే సాగర్ డెల్టా కింద వైరా దిగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో సాగర్ నీళ్లు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పత్తికి సంబంధించినటువంటి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. పత్తి మొక్కజొన్నకు సంబంధించినటువంటి రైతులు వర్షాలు వస్తాయనేటువంటి ఆశతోని ముందస్తుగా విత్తనాలు వేసినటువంటి రైతులు చాలా చోట్ల నష్టపోయారు. దాదాపు 90,000 ఎకరాలలో విత్తనాలు నాటితే 30% కూడా మొలకెత్తలేదని వ్యవసాయ శాఖ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే నీళ్లు లేవు మహాప్రభు ఆదుకోండి అంటూ రైతులు మంత్రుల మీద ఒత్తిడి తీసుకురావడం, అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడంతో కేసీఆర్ కి క్రెడిట్ వస్తుందనేటువంటి కారణంతో తొక్కిపెట్టినటువంటి సీతారామ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయలేనటువంటి పరిస్థితి, తప్పకుండా లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. కాబట్టి ఇప్పుడు నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ఆ నీటిని ఎత్తిపోసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ అధికారులు మొదలు పెట్టారు. వచ్చేప్పటి క్రితమే అధికారికంగా మోటార్లను ఆన్ చేసి గోదావరి నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. వాస్తవంగా గోదావరిలో నీటి లభ్యత ఉన్నప్పటికీ కూడా 15-20 రోజుల క్రితం కొంత లిఫ్ట్ చేసి ఉంటే రైతులకు ఇంకొంచెం మేలు జరిగేది. ఒక్కొక్క రైతుకు 10,000 నుంచి 30,000 రూపాయల వరకు లబ్ధి జరిగేటువంటి అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయలేదు. కానీ ఇప్పటికైనా ఎట్టకేలకు కళ్ళు తెరిచి సీతారామ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడంతో రైతుల్లో ఒక సంతోషం వ్యక్తమవుతుంది. తమ పొలాలకు నీళ్లు వస్తే ఆ ఎండిపోతున్నటువంటి పంటలను కాపాడుకుంటామని చెప్తున్నారు. ఒక పక్క సాగర్ నుంచి కూడా నీటి విడుదల ఆలస్యం అవుతా ఉంది. కాబట్టి కనీసం గోదావరి నుంచి అయినా నీటిని విడుదల చేయండి అంటూ రైతులు కొంతకాలంగా కోరుతా ఉన్నారు. చాలా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వైరా దిగువన ఉన్నటువంటి డెల్టాకు సంబంధించినటువంటి నీళ్లు ఇప్పుడు ఇక్కడ నుంచి రాబోతా ఉన్నాయి. సీతారామ నుంచి వచ్చేటువంటి నీళ్లను ప్రధాన కాలువ నుంచి ఏన్కూరు దగ్గర కొత్తగా తవ్వినటువంటి రాజీవ్ లింక్ సాగర్ కెనాల్ ద్వారా తీసుకొచ్చి సాగర్ డెల్టాకు వైరా దిగునటువంటి సాగర్ కాలువలో ఈ నీటిని పోస్తారు. ఆ నీళ్లన్నీ కూడా సాగర్ వైరా దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. కొంత ఆంధ్ర ప్రాంతానికి కూడా వెళ్తాయని చెప్తున్నప్పుడు కూడా కొంతలో కొంత ఊరట ఉపశమనం లభించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖమ్మం జిల్లా రైతాంగంలో ఆనందం వ్యక్తం అవుతుంది. అది దీంతో పాటే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి రైతుల నుంచి కూడా ఒక డిమాండ్ వస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రకారం డిస్ట్రిబ్యూటరీ కాలువలు నిర్మించి సీతారామకు సంబంధించినటువంటి నీటిని మాకు కూడా అంటే భద్రాద్రి జిల్లా కూడా అందించాలని అక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నారు, కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ ఏదైతే ప్రతిపాదన చేసి ఇల్లందు కావచ్చు, పినపాక కావచ్చు, అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం కావచ్చు, మన ఆశారావుపేటకు సంబంధించినటువంటి కొంత ప్రాంతం కావచ్చు, చంద్రగొండ ఈ మండలాలకు సంబంధించినటువంటి నీటి తరలింపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. చెప్తున్నటువంటి మాటలు వేరు, చేస్తున్నటువంటి పద్ధతులు వేరని రైతులు విమర్శిస్తున్నారు. నీటిని తోడి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా తరలించేటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ కేవలం ఈసారి బడ్జెట్ లో 900 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టడంతో సీతారామ పనులు కొంత ఆలస్యం అవుతున్నాయి. వాస్తవంగా ప్రభుత్వం కొంత దృష్టి పెట్టి మిగతా డిస్ట్రిబ్యూటరీ పనులను పూర్తి చేస్తే కనుక సీతారామ ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ గా దాదాపు 7 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా మరొక 3 లక్షల ఎకరాలకు పరోక్షంగా నీళ్ళు అందించేటువంటి ఒక వరప్రదాయనిగా ఉండబోతా ఉంది. 2 డెల్టాలను కలిపేటువంటి ప్రాజెక్ట్ గా సీతారామకు పేరుంది. కానీ సీతారామ విషయంలో మేనమేషాలు లెక్కిస్తున్నటువంటి ప్రభుత్వం మొదటి నుంచి కూడా సీతారామ అటువంటి కాళేశ్వరం విషయంలో ఎట్లయితే కేసీఆర్ ను బదనాం చేస్తున్నారో సీతారామకు సంబంధించినటువంటి విషయంలో కూడా అదే రకమైనటువంటి నిర్లక్ష్యాన్ని అవలంబించడంతో కొంత రైతులకు ఆలస్యంగా నీళ్ళు అందుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆలస్యం తర్వాతనైనా సరే నీళ్లు లిఫ్ట్ చేయడం పట్ల రైతుల్లో కొంత ఆనందం వ్యక్తం అవుతుంది. ఆనాడు కేసీఆర్ చేసేటువంటి కృషి పట్టుదలతోని ఈ సీతారామ ప్రాజెక్టు పూర్తి కావడం, ఆ ప్రాజెక్టు నుంచి వాళ్ళ నీళ్లు లిఫ్ట్ చేయడంతో రైతుల మొహంలో సంతోషం కనపడుతుంది. త్వరితగతిన అవసరమైతే 2 మోటార్లను కూడా ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేయాలనేటువంటి చెప్తున్నారు. దాంతో పాటే భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి రైతుల యొక్క హక్కులను కాపాడింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపాలని, కేసీఆర్ ప్రతిపాదించినటువంటి డిజైన్ లో ఏవైతే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి, ఏవైతే చిన్న లిఫ్ట్లు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేసి మిగతా ప్రాంతాలకు కూడా నీళ్లు అందించాలని కోరుతా ఉన్నారు. సంజన. All right, Samba, thank you for the updates.